మహాశక్తి స్వరూపిణైన దుర్గామాతని మనము అనేక రూపాల్లో కొలుచుకుంటాం. వాటిలో ముఖ్యమైన 9 అవతారాలు, వీటినే మనం నవదుర్గలు అంటుంటాము. ఫస్ట్ది శైలపుత్రి. నవదుర్గాల్లో ప్రథమమైంది శైలపుత్రి, హిమవంతుని పుత్రిక. ఈమె వెనుక జన్మలో దక్ష ప్రజాపతి కుమార్తె. ఈమె వాహనం నంది, ఒక చేతిలో త్రిశూలం, రెండో చేతిలో కలవ, నుదుటిన చంద్ర వంక, మహిమల అపారము. మొదటి రోజు మనము శైలపుత్రి రూపంలో పూజిస్తాము. బ్రహ్మచారిణి గాయత్రీదేవి, దుర్గాదేవి రెండవదైన బ్రహ్మచారిణి, తపస్సుకు ప్రతీక. ఒక చేతిలో కమండలం, మరొక చేతిలో తులసిమాల ధరించి ఉంటుంది. మూడవ రూపము చంద్రఘంట అన్నపూర్ణాదేవి. దుర్గాదేవి మూడవ అవతారం చంద్రఘంట మాత. శిరస్సున అర్ధచంద్రుని గంట రూపంలో 10 హస్తాలతో శంఖ, ఖడ్గ, గద, కమండలం, విల్లు, కమలం కలిగి ఉండి మనోహరంగా ఉంటుంది. 4వ రూపము కూష్మాండ లలిత త్రిపుర సుందరి దేవి. సూర్యలోక నివాసినైన కూష్మాండ సింహవాణి అయినటువంటి 8 హస్తాలతో కమండలం, విల్లు, అమ్ము, కమలము, అమృత చక్రము, త్రిశూలము కలిగి ఉంటుంది. 5వ రూపం స్కందమాత కుమారస్వామి తల్లే, స్కంద తల్లి అయినటువంటి స్కందమాత. మహాదుర్గ 5వ అవతారం చతుర్భుజ అయిన స్కందమాత. 2 చేతులతో కమలము, కుడి హస్తము స్కందుని ధరించి అభయహస్తాన్ని కలిగి ఉంటుంది. 6వ రూపం కాత్యాయని మహాలక్ష్మీదేవి. దుర్గామాత అయినటువంటి 6వ అవతారము కాత్యాయని. సకల బంగారు మేని ఛాయలో అత్యంత ప్రకాశవంతమైన ఈమె 4 హస్తాలతో, ఒక చేతి కత్తి, రెండవ చేత కమలము, మిగిలిన 2 చేతులు అభయ ప్రధాన ముద్రలో. ఈమె యొక్క వాహనము సింహము. కాలరాత్రి దుర్గాదేవి యొక్క 7వ అవతారం కాలరాత్రి. ఈమె శరీర ఛాయ చిమ్మ చీకటిలో నల్లగా ఉంటుంది. 4 హస్తాలతో, 2 హస్తాల్లో ఒకటి అభయాన్ని, రెండవది భయాన్ని పోగొట్టే ఈమె వాహనము గాడిద. మహాగౌరి మహిషాసురమర్దిని. దుర్గామాత 8వ అవతారము మహిషాసురమర్దిని. ఈమె చంద్రుని పోలినటువంటి 2 చేతులతో త్రిశూలము, డమరకం ధరించి మిగిలిన 2 చేతులు వర అభయ ముద్రల దర్శనము. ఈమె వాహనం నంది. సిద్ధిదాత్రి రాజరాజేశ్వరి దుర్గాదేవి ఆఖరి అవతారమైన ఈమె భక్తుల్ని ప్రసాదిస్తుంది. ఈమె వాహనము సింహము. 4 హస్తాలతో శంఖ, చక్ర, గద, పద్మాలతో విరజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తుంది.